ఒక మనిషిని పిలవాలంటే, ఒక మనిషితో సంభాషించాలంటే ఎంత ప్రేమగా పలకరిస్తారంటే, ఓ బాపు, ఓ బాపు ఎట్టుపోతున్నవే అంటారు. బాపు అన్న మాటను ఒకసారి ఆలోచించండి. మనకు బాపూజీ అని ప్రేమగా పిలుచుకునేటువంటి ఒక మహాత్ముడు ఉన్నాడు జాతికి. కాబట్టి అంత గొప్ప మాట మాట్లాడతారు, బాపు అని మాట్లాడతారు. తర్వాత సార్ మీరు తొందరగా మాట్లాడు కథం చేసుకునే పోపు సార్ అంటారు. ఆదిలాబాద్ వాళ్ళు ఏమంటారంటే, అంటే మా ఇప్పుడు కొంత ప్రాంతానికి తేడా ఉంటుంది కాబట్టి మీ మా అనే తేడా కాదు. ఇప్పుడు మీరు తొందరగా మాట్లాడు కథం చేస్తే మంచిగా ఉంటుంది సార్, అదే నయం సార్ ఇట్లా అంటాం కదా. ఈ మంచిగా ఉంటుంది నయం అనే దానికి ఏమంటారంటే పోపు అంటారు. పోపు అంటే మీరు తొందరగా పూర్తి చేసుకునే మంచిది సార్ అనే అర్థంలో పోపు అంటారు. ఇది కూడా చాలా మంచి మాట. ఎందుకంటే పోచు, ప్రోజు, బ్రోజు అనేటువంటి అంటే దానికి అర్థం ఏంటంటే రక్షించు, కాపాడు. కాబట్టి దానికి ఆ క్రియకు కృదంత రూపం పోపు. కాబట్టి మీరు కథం చేసుకునే మంచిది అనే అర్థంలో మీరు మాట్లాడుతూ పని చేస్తే పోపు సార్ అంటారు ఆదిలాబాద్ వాళ్ళు. బాపు, పోపు, ఆయి, బాయి. ఆయి అంటే తల్లి, తమిళంలో కూడా తాయి అంటే తల్లి. బాయి అంటే ఝాన్సీ లక్ష్మీబాయి, అంటే ఒత్తు భా కాదు అక్కడ, కస్తూరిబా మహాత్మా గాంధీ భార్య పేరు. కాబట్టి అట్లా ఆయి, బాయి. బాయి అంటే ఇతర ప్రాంతాల్లో ఏమిటంటే నుజి అనే అర్థం, నీళ్లు ఉండేటువంటి నుజి అనేటువంటి అర్థం. కానీ ఆదిలాబాద్లో దాన్ని నూతి అంటారు, నీళ్లు చేరుకునే దాన్ని కూర అంటారు. అంటే ఆయా ప్రాంతాలను బట్టి కూడా ఈ జిల్లా మాండలికాలు, యాసలు కూడా ఉంటాయి. మరి అదే కాకుండా మెల్లగవో, జర బస్సు ఎక్కేటప్పుడు పైలంగవో, భద్రంగవో, జాగ్రత్తగవో అనే దాన్ని ఏమంటారంటే తీరంగవో బిడ్డ, తీరంగవో బిడ్డ అంటారు. తీరంగవో అంటే స్థిరంగా పోమని. తర్వాత నామేరంగా ఎవరైనా ఉన్నారా అని అంటారు. అంటే నేను చాలా ఏదో బాగా నిరూపణలో ఉన్నాయి కాబట్టి నామేరంగా ఎవరైనా మాట్లాడతారా అంటారు. ఈ తీరం, మేరం, బాబు, పోపు, ఆయి, బాయి ఇలాంటి పదాలు చాలా మంచి పదాలు. అట్లే చేపలు ఏమంటారంటే జిమ్మలు అంటారు. అంటే జిమ్మకు బాగా రుచి ఉంటాయి కాబట్టి నీ జిమ్మడా అంటారు ఆంధ్రులు. నీ జిమ్మడా అంటారు. జిమ్మడా అంటే ఏమిటి? నీ జిహ్వ పడిపోను అని. జిమ్మ ఎట్లా అయిందో ఆ జిహ్వకు రుచి పుట్టించేటువంటి జీవులు కాబట్టి చేపలను కూడా ఏమంటారు కదా అంటే నాలుకకు రుచి పుట్టించేవి కాబట్టి జిమ్మలు అంటారు. ఆ చేపలు పట్టే వాళ్ళని గోండ్లోళ్ళు అంటారు. ఎక్కడి భాష అక్కడ సౌందర్యం ఉంటుంది. అందుకని మనం వీటిని గమనించవలసిన అవసరం ఉంది. అంటే రేపు రాష్ట్రం ఏర్పడిన తర్వాత మనం నీళ్ళని కాపాడుకుంటాం, నిధుల్ని కాపాడుకుంటాం, విద్యా అవకాశాలని కాపాడుకుంటాం. కానీ మన భాషను, చరిత్రను, సంస్కృతిని కాపాడుకోవడానికి ఒక యుద్ధం చేయవలసిన అవసరం ఉంటుంది. అట్లే దుర్మార్గుడైన మనిషిని చూసేమంటారు కదంటే వీడు కడ్డు అంటారు. కడ్డుగాడు వీడు అంటారు. కడ్డు అని అంటారు. వీడు లవ్ కడ్డుగాడు అంటారు. కాబట్టి కడ్డు అంటే ఏమిటంటే చాలా మంచి అర్థం. అది మన భాషను చూస్తే మనకు నవ్వుతున్నది. కానీ ఎందుకంటే అది కరడు అనేటువంటి పదంలోంచి వచ్చింది. కరడు కట్టినటువంటి స్వార్థం ఇప్పుడు ఉన్నది అని అంటారు చూడండి. ఆ కరడే అది వర్ణ సమీకరణం అనే సూత్రం ద్వారా, భాషా సూత్రం ద్వారా గడ్డు అయింది. అంటే మల్ల అయినట్టు, వలదు వద్దు అయినట్టు, మొలక మొక్క అయినట్టు, పిలక పిక్క అయినట్టు అట్లా మరి కరడు గడ్డు అయింది. ఆ కడ్డే ఇంగ్లీష్లో CURD కరెక్ట్ అయింది. ఎందుకంటే మనం తోడేయంగానే, పాలు తోడేయంగానే అది ఏంటంటే గడ్డ కడుతుంది కాబట్టి దాన్ని ఏమంటారు కదా అంటే తెలుగు కరెక్టే. అది మరి మీరు మాట్లాడుతున్న ఆదిలాబాద్ జిల్లాలో మాట్లాడుతున్నటువంటి గడ్డు అనేది కరడు నుంచి వచ్చింది. ఆ కరడే గడ్డ కడుతుంది కాబట్టి ఇంగ్లీష్ కరెక్ట్గా మారింది. కనుక మనకు అనేక భాషలతో సంబంధాలు ఉన్నాయి, అనేక ప్రాంతాలతో సంబంధాలు ఉన్నాయి. అదొక పెద్ద చరిత్ర. ఇప్పుడు మనం అంతా మాట్లాడుకోవడం మంచిది కాదు. కానీ అట్లాగే తొగరపప్పు అంటారు, కందిపప్పును తొగరపప్పు అంటారు ఈ ప్రాంతంలో. ఇది ఇక్కడి ముడికారం కాబట్టి దీన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. తొగరపప్పు అంటారు. ఈ తొగరపప్పు అని అంటే దానికి మూలం ఎక్కడుందంటే తమిళంలో ఉన్నది. తువరై పరిప్పు అని అంటారు. పరిప్పుని తెలుగు వాళ్ళు కొంచెం తొందర ఎక్కుంటారు కాబట్టి పరిప్పును పప్పు అంటారు, చెరుపుని చెప్పంటారు, మరుగులు మందంటారు, విరుగులు వీళ్ళు అంటారు. కాబట్టి తెలుగు బాగా తొందర. అందుకని ఆ పరిప్పును పప్పు చేసుకున్నాం అందరం. కానీ ఆదిలాబాద్ వాళ్ళు మాత్రం తువరై అనే దాన్ని తొగరు అనేటువంటి దాంట్లో మార్చుకున్నారు. చాలా గొప్ప నిమ్మలలో ఉన్న తప్పులు మాట్లాడినా, ఎదురుపురంలో ఉన్నటువంటి మరి ఇతర సోదరులు మాట్లాడినా, లేకపోతే బొంతరలో ఉన్నటువంటి మన ఇతర వ్యక్తులు మాట్లాడినా, మైసూరులో ఉన్నటువంటి వ్యక్తులు మాట్లాడినా కానీ అది ఈ ఆదిలాబాద్ నడిగడ్డ మీద పుట్టి వికసించినటువంటి భాష. మరి భాషకు సంబంధించిన విషయాలు నేను మాట్లాడాలి కాబట్టి నా బాధ్యత కాబట్టి మాట్లాడినా. తర్వాత ఇంకొక విషయం చెప్పి ముగిస్తే ఒకటే నిమిషంలో. ఎందుకంటే అఖిల భారత తెలంగాణ రచయితల వేదిక తరఫున మేము ఈరోజే నిజానికి
ఒక 60 కవితలు తెలంగాణ జిల్లాలోంచి ఒక 60 ఉద్యమ కవితలు తీసుకొని హిందీలో ట్రాన్స్లేట్ చేయిస్తున్నాము. అల్లం రాజన్న సహకారంతోనే మరి ఎన్ఆర్ శ్యామ్ గారు సభలో ఉన్నారు. ఒకసారి లేచి నిలబడితే బాగుంటుందేమో, మరి ఇబ్బంది అయితే ఉన్నారు. ఎన్ఆర్ శ్యామ్ గారి అనువాదం చేస్తున్నారు, హిందీలోకి అనువాదం చేస్తున్నారు. అంటే జాతీయ స్థాయిలో అంటే మన నేషనల్ సినారియాలో తప్పనిసరిగా తెలంగాణకు సంబంధించినటువంటి గ్యాప్ కొంత ఏర్పడింది. ఈ స్పేస్ను పూర్తడానికి వీలుగా ఏంటంటే అఖిల భారత రచయితల సంఘం వాళ్ళు ఇవాళ ఒక పుస్తకం మేము మచ్చ ప్రభాకర్ గారు తీసుకొచ్చారు. ముంబై నిర్మాతలు, ఆధునిక ముంబై నిర్మాతలు తెలంగాణ ఆలోచనలు తీసుకొచ్చారు. సెకండ్ బుక్ ఏమొస్తుందంటే మాకు ఇవాళ రావాల్సి ఉంది, కానీ సమయం సరిపోలేదు. ఎన్ఆర్ శ్యామ్ గారు చేస్తున్నారు. రాజన్న శ్యామ్ గారి ఇద్దరు కూడా దగ్గరి మిత్రుడు. నేను రాజన్న వారిద్దరి తోడ్పాటుతో ఏంటంటే 60 కవితలని అతి త్వరలోనే హిందీలోకి తెలంగాణ కవితలను తీసుకొస్తున్నాను. నాకు అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెబుతున్నాను.